హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్రిస్మస్ రోజున ప్రత్యేకంగా చేసుకునే ప్లమ్ కేక్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ప్లమ్ కేక్ని తయారు చేసుకోవడానికి మైదా పిండి అవసరం లేదండి. ఎగ్ ఇంకా ఓవెన్ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా బేక్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే బాక్సులతోటే ఈజీగా బేక్ చేసుకోవచ్చండి. బేకింగ్ ట్రేలు కూడా అవసరం లేదు. ముందుగా మన ఇంట్లో ఉండే వెడల్పుగా ఉండే బాక్స్ ని ఒకటి తీసుకోండి. కొద్దిగా లోతుగా ఉండే బాక్స్ ని తీసుకుంటే కేక్ పొంగుతుంది కాబట్టి సమానంగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా బటర్ గాని లేదంటే నూనెని గాని అప్లై చేసుకుని పొడి గోధుమ పిండిని జల్లుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు గోధుమ పిండిని వీడియోలో చూపించిన విధంగా బాక్స్ అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుని మిగిలిన పిండిని ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ ప్లమ్ కేక్ ని ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ లో గాని లేదంటే ద్రాక్ష జ్యూస్ లో గాని ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టుకోవాలండి. ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూను నల్ల కిస్మిస్, 1 టేబుల్ స్పూను మనం నార్మల్ గా వాడే కిస్మిస్లు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీలని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు, 1 టేబుల్ స్పూను జీడిపప్పు ముక్కలు, 1 టేబుల్ స్పూను వాల్నట్ ముక్కల్ని వేసుకుని మనకి ఇంట్లో మంచినీళ్ళు తాగుతూ ఉంటాం కదండి, ఆ గ్లాస్ తోటి ఒక కొలతగా పెట్టుకోవాలి. లేదంటే కప్ తోటైనా కొలుచుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి అర గ్లాసు ఫ్రెష్ గా తీసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ కానీ లేదంటే ద్రాక్ష జ్యూస్ కానీ లేదంటే మనకి టెట్రా ప్యాకుల్లో వస్తాయి కదండి, ఆ జ్యూసులనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుని 2-3 గంటల సేపు మూత పెట్టుకుని నానబెట్టుకుంటే కేక్ చాలా సాఫ్ట్ గా మాయిశ్చర్ గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పంచదారని క్యారమలైజ్ చేసుకోవడం కోసం మనకి వేడి నీళ్ళు అవసరం అవుతాయండి. అందుకని గిన్నెలోకి మనం తీసుకున్న గ్లాస్ తోటే అర గ్లాసు నీళ్ళని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. వేరొక బర్నర్ మీద ప్యాన్ పెట్టుకుని 3/4 గ్లాసు పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు వాటర్ని వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పంచదారని కరిగించుకోవాలి. పంచదార కలుపుతూ ఉన్నట్లయితే త్వరగా రంగు అనేది మారుతూ ఉంటుందండి. ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ లో పెడితే క్యారమలైజ్ అవ్వడానికి టైం పడుతుందండి. మొదట పంచదార ఈ విధంగా గట్టిగా అవుతుందండి. ఆ తర్వాత పంచదార ఈ విధంగా కరిగిపోయి రంగు మారుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని మరిగించిన వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పంచదారని మరి డార్క్ రంగులో కలుపుతూ క్యారమలైజ్ చేయకుండా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. డార్క్ కలర్ లో వచ్చిందనుకోండి చేదుగా ఉంటుంది. ఇప్పుడు 1-2 నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని ఇందులోకి వెట్ ఇంగ్రీడియంట్స్ ని మొదట కలుపుకోవాలండి. 1/2 గ్లాసు కాచి చల్లారబెట్టుకున్న పాలను గాని లేదంటే నార్మల్ పాలను గాని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు వరకు రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని తీసుకోవాలి. బటర్ ప్లేస్ లో మీరు నూనె గాని లేదంటే నెయ్యి గాని తీసుకోవచ్చు. ఏమైనా సరే రూమ్ టెంపరేచర్ లో ఉండాలండి. మరి గట్టిగా ఉంటే మనకి విస్కర్ తోటి కలుపుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ విధంగా లిక్విడ్ ఫామ్ లో ఉంటే మనకి కలుపుకోవడం ఈజీ అవుతుందండి. ఇప్పుడు విస్కర్ తోటి గాని లేదంటే గరిటెతోటి గాని 1-2 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. బటర్ మరి గట్టిగా ఉన్నట్లయితే స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా కరిగిన తర్వాత అయినా వేసుకోవచ్చండి. పాలు ఇంకా బటర్ బాగా కలిసేలాగా విస్కర్ తోటి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకుని ఇందులోకి 1 గ్లాసు గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్ లో మీరు రాగి పిండి, జొన్న పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల కేక్ బాగా ఫ్లఫీగా వస్తుందండి. కేకులకి ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మనం బజ్జీలు చేసుకుంటున్నప్పుడు వేస్తాం కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను జాజికాయ పొడి గాని లేదంటే దాల్చిన చెక్క పొడిని గాని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. యాలకుల పొడి ప్లేస్ లో మీరు వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి బాగా చల్లారిన
క్యారమెల్ని వేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్ తోటి కానీ లేదంటే మీ దగ్గర స్పాచులా ఉంటే స్పాచులా తోటి కానీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. స్పాచులా తోటి అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. విస్కర్ తోటైనా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయండి. దానివల్ల కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా 1 నిమిషం కలుపుకుంటే సరిపోతుందండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసిన తర్వాత ఎక్కువసేపు అలా ఉంచకుండా బేక్ చేసేసుకోవాలండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ కేక్ మిక్స్ని తీసుకోవాలి. ఈ విధంగా 1-2 నిమిషాలు ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా సమానంగా ఉంటుందండి. ఇప్పుడు పైన టూటీ ఫ్రూటీలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు మనకి నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కేక్ బౌల్ని రెడీ చేసుకోవాలి. మీ దగ్గర చెర్రీలు ఉంటే చెర్రీలు కూడా వేసుకోవచ్చు. కేక్ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ ఏమైనా పెట్టుకుని అందులోకి స్టాండ్ కానీ లేదంటే ప్లేట్ రివర్స్ చేసి కానీ ఒక 10 నిమిషాల సేపు ప్రీహీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేక్ బౌల్ని పెట్టుకుని మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 40 నుంచి 50 నిమిషాల మధ్యలో బేక్ చేసుకోవాలండి. ఇలా టూత్ పిక్ తోటి కానీ నైఫ్ తోటి కానీ గుచ్చి చూస్తే చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ అనేది బేక్ అయినట్లండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కేక్ బౌల్ని స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వెంటనే డిమోల్డ్ చేయకుండా ఒక క్లాత్ కప్పి 10 నిమిషాల తర్వాత అంటే బాగా చల్లారిన తర్వాత మాత్రమే నైఫ్ తోటి చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలి. వెంటనే తీస్తే కేక్ బౌల్కి అంటుకుపోతుందండి, ఇంకా తడి ఉంటుంది కదండి. అందువల్ల బాగా చల్లారిన తర్వాత కొంచెం రివర్స్ చేసుకుని ఈ విధంగా ట్యాప్ చేసుకున్నట్లయితే కేక్ అనేది ఈజీగా వస్తుందండి. చాలా మాయిశ్చర్గా ఉంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే కాకుండా మన ఛానల్లో తెల్ల గోధుమ రవ్వతోటి చేసిన కేక్ రెసిపీ కూడా ఉంది. ఆ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.